హలో ఫ్రెండ్స్, ఈరోజు చనిపోయిన వాళ్ళ పాత ఫోటో ఉన్నా సరే వాళ్ళను వేరే ఫోటోలో యాడ్ చేయడం ఎలా, వాళ్ళు లైవ్లీ నడిచొచ్చేలా వాళ్ళను ఒక వీడియో రూపంలో తయారు చేయడం ఎలానో నేను ఈరోజు చూపిస్తాను. ఫ్రీగానే, ఎటువంటి పెయిడ్ టూల్స్ అవసరం లేదు. చాలా ఈజీగా సింపుల్ క్లిక్లో ఎవరైనా చేసుకునే విధంగా నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి, లేదంటే మీ ఫోన్లో జెమినీ ఏఐ ఉన్నా సరే ఓపెన్ చేయండి. నేనైతే ఇక్కడ జెమినీ ఏఐ అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నా. ఫోన్లో కూడా సేమ్ ఇదే విధంగా వస్తుంది. మీ జీమెయిల్తో అయితే మీరు లాగిన్ అవ్వండి. ఇక్కడ మన దగ్గర ఉన్న ఏదో ఒక పాత ఫోటో కావాలి చనిపోయిన వాళ్ళది. ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అని ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ మీ ఫోన్లో ఉన్న ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది ఒక ఫోటో అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. నేను జస్ట్ ఆయన ఫోటో ఇచ్చి నేను ఎలా తయారు చేస్తానో చూడండి. ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మనకి ఇప్పుడు మెయిన్ ప్రాంప్ట్ కావాలి. దీనికి సంబంధించిన ప్రాంప్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడ నేను రాసి పెట్టుకున్నాను, ఏ మ్యాన్ డ్రెస్సెడ్ వైట్ షర్ట్ వైట్ ధోతి అని చెప్పేసి. మీరు వద్దనుకుంటే వేరే విధంగా కూడా మార్చుకోవచ్చు. నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన వెంటనే మనకు ఆ ఫోటో మనం అనుకున్న స్టైల్లో అయితే విధంగా అయితే వస్తుంది. మనకు చూడండి, ఈయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఫోటో అయితే చాలా అంటే చాలా చాలా బాగా వచ్చింది. ఇక్కడ నేను మళ్ళీ ఆయన ఫోటో ఇస్తున్నాను. పాత ఫోటో అయినా సరిపోతుంది. ఇక్కడ ఆయన ఫోటో ఇచ్చేసి పేస్ట్, ఇక్కడ ఉమెన్ ఉన్న చోట మెన్ అని రాసేస్తున్నాను. డ్రెస్డ్ ఇన్ సేమ్ అయినా రాయొచ్చు, లేదంటే వేరింగ్ ధోతి అనైనా ఇవ్వచ్చు, మన ఇష్టము. ఇప్పుడు నేను సేమ్ అని ఇచ్చేసి జస్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు చనిపోయిన వాళ్ళది ఏదైనా ఫోటో ఫ్రేమ్ నీట్గా చేసుకొచ్చుకోవాలన్నా సరే ఈ విధంగా నీట్గా మన సొంతంగా మనకు నచ్చిన విధంగా మనమైతే తయారు చేసుకోవచ్చు. చూడండి, ఆయనది ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు వీటిని మనము వీడియోగా కన్వర్ట్ చేయాలి. వీడియోగా కన్వర్ట్ చేయడానికి ఒకటి ఇక్కడ కొన్ని మనకి ఇక్కడ వీడియో ఆప్షన్ అయితే లేదు. చూడండి, ఏఐ ప్రో ఉన్న వాళ్ళకైతే మాత్రమే ఇక్కడ పనిచేస్తుంది. నేను అందుకని చెప్పేసి ఇక్కడ ఏఐ వీడియో జనరేటరు విడు, ఇది ఫ్రీ అన్నమాట. ఎవరు మనీ పే చేయాల్సిన అవసరం లేదు. వాడడం కూడా చాలా సింపుల్. ఇక్కడ ట్రై వీడియో అని ఉంది కదా, ట్రై వీడియోను ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సైన్ ఇన్ మీ గూగుల్ అకౌంట్తో అయితే కనెక్ట్ చేసేసుకోండి. ఏ గూగుల్ అకౌంట్ అయినా పర్వాలేదు. ఇక్కడ మనకైతే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఇమేజ్ టు వీడియో ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఇమేజ్ టు వీడియో ఆప్షన్ అయితే ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్రేమ్ అని ఉంది చూడండి. ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్లో నేనైతే ఇప్పుడు మనం సేవ్ చేసుకునే ఇమేజ్ని అయితే ఇవ్వబోతున్నాను. ఇక్కడ ఉంది. అలాగే ఫస్ట్ నేను తీసుకున్న ప్రాంప్ట్, అక్కడ ఏ ప్రాంప్ట్ అయితే తీసుకున్నానో అదే ప్రాంప్ట్ను కాపీ చేసి ఇక్కడ వీడియో ఉంది కదా, ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మనకు కొన్ని కాయిన్స్ అయితే ఫ్రీగా ఇస్తాయి. ఇక్కడ చూడండి, 55 కాయిన్స్ ఉన్నాయి. ఇలా మనము ఈజీగా ఫ్రీగా అయితే చేసుకోవచ్చు. డైలీ కూడా మనకు కొన్ని క్రెడిట్స్ వస్తాయి. అలాగే నెక్స్ట్ లేదా ఇంకా ఫొటోస్ వీడియోస్ మనం రెడీ చేసుకోవాలంటే వేరే జీమెయిల్తో లాగిన్ అయిపోండి. ఇప్పుడు నేను సేమ్ ఇదే ఇచ్చేస్తున్నాను. మనకి ఇక్కడ 5 సెకండ్స్ 1080p రిజల్యూషన్స్లో మనకు 0 క్రెడిట్స్. ఎవరైనా కొత్తగా సైన్అప్ అయితే 0 క్రెడిట్స్ అయితే మనకి ఇస్తుంది. నేను ఇప్పుడు క్రియేట్ అని నొక్కుతున్నాను. మన వీడియో అయితే జనరేట్ అయ్యి ఈ విధంగా అయితే ఇచ్చింది. నేను ప్రాంప్ట్ నడిచే విధంగా ఇవ్వలేదు. నేను ఇంకో ప్రాంప్ట్ కూడా తయారు చేసిస్తాను. కాకపోతే చాలా బాగా అయితే వీడియో అయితే వచ్చింది. ఇక్కడ మనకి ఇక్కడ అప్ స్కేల్ ఉంది, అలాగే డౌన్లోడ్ సింబల్ ఇక్కడ ఉంది కదా, మీరు ఈజీగా డౌన్లోడ్ బటన్ అయితే క్లిక్ చేసేసి ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్తున్నాను. పైన చూడండి, మనకు డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను మీకు అలాగే ఫ్లోలో ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. వీడియోలో ఒక్కొక్కసారి క్లారిటీ సరిగా రాకపోవచ్చు. అప్పుడు మీరు ఫ్లో అని చెప్పి టైప్ చేయండి. ఫ్లో అని చెప్పి టైప్ చేసేసి ఇక్కడ మనకు ఫ్లో టీవీ షార్ట్ ఫిలిమ్స్ అని గూగుల్ ల్యాబ్స్ అని వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి.
దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. క్రియేట్ విత్ ఫ్లో పైన క్లిక్ చేయండి. మనకు గూగుల్ ఇన్ సైన్ విత్ గూగుల్ పైన క్లిక్ చేయండి. మీ ఫోన్లో ఉన్న ఏదొక జీమెయిల్ ఐడితో అయితే లాగిన్ అయిపోయి క్రియేట్ విత్ ఫ్లో పైన అయితే సింపుల్గా క్లిక్ చేసేయండి. ఇక్కడ మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇక్కడ మనకు పైన మన ప్రొఫైల్ ఐకాన్ పైన చూసుకుంటే 180 క్రెడిట్స్ అయితే మనకు ఫ్రీగా ఇస్తుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ టు వీడియో అని ఉండే దగ్గర ఫ్రేమ్స్ టు వీడియో అని చెప్పేసి అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ఐకాను అప్లోడు అక్కడ మనము అగ్రీ ఇచ్చేసి మనము ఏ ఫోటో అయితే ముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ ఫోటోనైతే మనం ఇక్కడ ఇచ్చేయాలి. ఇచ్చేసి మనం ఇప్పుడు ప్రాంప్ట్ అయితే కావాలన్నమాట. ఇక్కడ మీరు సైజు సెలెక్ట్ చేసేసుకొని ఓకే చేసుకోండి. ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. నేను ఇప్పుడైతే ప్రాంప్ట్ ఆల్రెడీ నేను కాపీ చేసుకున్న ప్రాంప్ట్ అయితే నేను ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. అలాగే ఇక్కడ మనకు పైన చూడండి ల్యాండ్స్కేపు అలాగే మోడల్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చిన మోడలు మీరైతే సెలెక్ట్ చేసేసుకోండి. 3.1 ఫాస్ట్ అయితే నేను ఇచ్చేస్తున్నాను. క్లిక్ చేస్తున్నాను. వెంటనే మనకు జనరేట్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. వీడియో నేను స్పీడప్ చేస్తున్నాను. మనకు వీడియో అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. ప్లే చేసి చూపిస్తా చూడండి. సూపర్గా వచ్చింది. విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మనకు ఫ్లోలో అయితే ఫ్రీగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వస్తుంది. ఇచ్చే క్రెడిట్స్ కూడా ఫ్రీగానే తీసుకున్నామన్నమాట మనము. కాబట్టి ఇదే విధంగా నెక్స్ట్ ఫోటో అప్లోడ్ చేసి నెక్స్ట్ వీడియోని ఈ విధంగా మనం చిన్న ప్రాంప్ట్స్ ఇచ్చేసి అయితే తయారు చేసుకోవచ్చు. నేను 4 to 5 డిఫరెంట్ స్టైల్స్ ఇమేజెస్ ప్రాంప్ట్స్ వీడియో ప్రాంప్ట్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ మీరు గూగుల్ జెమినీ అప్లికేషన్లో మీరు పాత ఫోటోనిచ్చి మీకు కావాల్సిన విధంగా ఆ ప్రాంప్ట్స్ ఇచ్చి అయితే ఫస్ట్ ఫోటోలు జనరేట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఫ్లోని యూజ్ చేయండి. ఎందుకంటే విత్ మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వస్తుంది కాబట్టి మీరు ఫోటో జనరేట్ చేయడానికి ఏ ప్రాంప్ట్ అయితే వాడుంటారో అదే వీడియో జనరేట్ చేయడానికి కూడా అదే వాడండి. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటుంది. అలా మీరు నోటిఫికేషన్ ముందుగా పొందాలంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. మీకు ఎవరికైనా ఒక ఐడియా ఉండి ఆ విధంగా మేము ఫోటోని జనరేట్ చేసుకోవాలనుకుంటున్నాము మా చనిపోయిన వ్యక్తుల్ని అనుకునే వాళ్ళకి కమెంట్ చేయండి. మీకు ఏ స్టైల్లో ఏ విధంగా కావాలని కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ చేసి నేను ఆ విధమైన ప్రాంప్ట్ని అయితే నేను జనరేట్ చేసి మీకు ఇస్తాను.